ఈ క్వశ్చన్ చూడండి, 2838 అను సంఖ్య 11 చే నిశ్శేషంగా భాగించబడుతుందా? ఈ క్వశ్చన్ తీసుకోవడానికి గల కారణం, ప్రతి టెట్ ఎగ్జామ్లో భాజనీత సూత్రాల మీద క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది. ముఖ్యంగా 11 యొక్క భాజనీత సూత్రం మీద అయితే క్వశ్చన్ అడుగుతున్నాడు. ఫస్ట్ మనము 11 యొక్క భాజనీత సూత్రం తెలుసుకుందాం. గుర్తుపెట్టుకోండి, ఒక సంఖ్యలో సరి స్థానాలలోని అంకెల మొత్తమునకు బేసి స్థానాలలోని అంకెల మొత్తమునకు గల తేడా 11 చే భాగించబడితే ఆ సంఖ్య 11 చే నిశ్శేషంగా భాగించబడుతుంది. లేదా వాటి యొక్క తేడా 0 అయినా కూడా ఆ సంఖ్య 11 చే నిశ్శేషంగా భాగించబడుతుంది. మన ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడం ద్వారా మనకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, 2838 మనకు డెఫినేషన్లు ఏమన్నాడు? బేసి స్థానాలలోని అంకెల మొత్తం. ఫస్ట్ బేసి స్థానాలలోని అంకెల మొత్తం చూద్దాం. 2 + 3 2 + 3 = 5. నెక్స్ట్ సరి స్థానాలలోని అంకెల మొత్తం. 8 + 8 16. వీటి యొక్క భేదము 16 - 5 11 వచ్చింది. 11 వచ్చింది కాబట్టి ఆ సంఖ్య 11 చే నిశ్శేషంగా భాగించబడుతుంది. లేదా వీటి యొక్క భేదము 0 అయినా కూడా ఆ సంఖ్య 11 చే భాగించబడుతుంది. మళ్ళొక్కసారి వినండి, బేసి స్థానాలలోని అంకెల మొత్తము మరియు సరి స్థానాలలోని అంకెల మొత్తము వాటి యొక్క భేదము 11 చే భాగించబడ్డ ఆ సంఖ్య 11 చే నిశ్శేషంగా భాగించబడుతుంది. లేదా వాటి యొక్క భేదం 0 అయినా కూడా ఇచ్చిన సంఖ్య 11 చే నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇలాంటి క్వశ్చన్ మీకు ఇంకొకటి ఇస్తా, దీనికి ఆన్సర్ కామెంట్ చేయండి. క్రింది వాటిలో 11 చే భాగించబడే సంఖ్య ఏది? 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఆన్సర్ కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.